ఓకే ఓకే రైట్ సార్. మరి అందరూ మరి తమ తమ స్థానాల్లో కూర్చోవలసింది కోరుతున్నాం. మరి కూడా కార్యక్రమాన్ని ప్రారంభించామండి. చేసినందుకు మా ఆహ్వానాన్ని వచ్చి చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ముందుగా శ్రీ గురుజురాజు గారిని తెలుగు ప్రధానోపాధ్యాయుల వారిని వేదికపై ఆహ్వానిస్తున్నామండి. వారిని పుష్పంతో ఆహ్వానించవలసింది కోరుతున్నాం. అలాగే వారి సత్యమణి శ్రీమతి గురు సీతమ్మ గారిని కూడా మరి వేదికపై ఆహ్వానిస్తున్నామండి. మరి వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. మరి కరతాళ ధ్వనులతో వారిని కూడా కోరుతున్నాం. వారిని పుష్పాన్ని వస్తుందిగా సన్మానించడం మాకు చాలా సంతోషం. మరి అవకాశం భగవంతుడు మాకు ఇచ్చారని కోరుకుంటున్నాము. అలాగే అర్ధనారీశ్వరి అర్ధాంగి అయి మరి ప్రధానోపాధ్యాయులు వారే వెన్నంటూ ఉండి ముందుకు నడిపించి మరి వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రధానోపాధ్యాయుల వారికి మరి ఇంకా ఈరోజు అయితే సన్మానం చేస్తున్నాం. ఈరోజు రిటైర్మెంట్ కాదని అనుకుంటున్నాను. నేను నెలాఖరు దాకా ఉంటాను కాబట్టి ఆయన మమ్మల్ని మరి ఈరోజుతో ఆయన మాకున్న సంబంధం పోయిందని మేము అనుకోం. ఎప్పుడు కూడా ఇంత సింపుల్గా ఇంత నిరాడంబరంగా చాలా మంది గొప్పలు డబ్బులు ఇచ్చి గొప్ప చెప్తున్న చాలా మంది చూసాం మనం. ఇక్కడ వచ్చినాడు గురువే నమః. మరి లక్ష్మీ గణపతి లక్ష్మీ విష్ణం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపజాతయే అగజానన పద్మార్గం గజానన మహానిజం ఏకదంతం ప్రస్థానం ఏకదంతము ఆత్మయే. మరి ఇటువంటి సమయంలో మరి ఈ సన్మాన గ్రహీత మరి రాజుగారికి హెడ్మాస్టర్ అయినటువంటి వారికి వారి భార్య అయినటువంటి అర్థంగి వారికి మరి నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారందరికీ కూడా నా నిజంగా రాజుగారికి మాకు 40 సంవత్సరాల నుంచి బాగా విద్యార్థులందరికీ ఆశీస్సులు. 38 సంవత్సరాల సర్వీస్ టీచర్గా చేయటువంటి సార్ ఎంతో మంది స్టూడెంట్స్ని తయారు చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా సార్ ఎంత హ్యాపీగా ఉన్నారంటే సార్ దగ్గర చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా మర్చిపోయి 18 రమణ కార్యక్రమాన్ని ఘనంగా మన పాఠశాలలో నిర్వహించడానికి సహకరించినటువంటి ఉపాధ్యాయులు పదవి ఇస్తున్నటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు దంపతులకు హృదయపూర్వక మళ్ళీ ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు ఈయన ఎంత వెంటాడాడంటే మా అక్కయ్య కోసం అనమాట. ఆ చుట్టుపక్కలన్నీ కూడా అద్దెకి ఇచ్చేవారు. ఆ రకంగా మరి వారి యొక్క ఆ వయసులో ఒకరినొకరు నాటి బంధము అనురాగం చలియా చలియా ఎన్నో వసంత వేళ. మరి ఒక గంటని వృద్ధ గంటని కనపడడం జరిగింది. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియదు. థ్యాంక్ యూ. అలాగే వదిలి గారైన సేవక్ గారికి
వందనాలు. అలాగే ఇక్కడ ఇచ్చేసిన ఎంబీఓ శ్రీనివాసరావు గారికి, అలాగే బుచ్చయ్య గారికి, తదితర ఉపాధ్యాయులు విద్యాభ్యాసం చేసాం. మేము ఇరువురం ఒకే విలేజ్, ఆటలాడుకున్నాం ఆనందంగా, అరమరికలు లేకుండా విద్యాభ్యాసం సాగించాం. విధేయతలతో ఆగకుండా జీలుగువెల్లి పాఠశాలలో ఉపాధ్యాయులే కలిసాం అనుకోకుండా పదవి విరమణ చేస్తున్నాం. మీకు నమస్సుమాంజలి. ఏది ఎలా ఇచ్చిన చేసేటట్టుగా మమ్మల్ని చేసాం. అలాగే మన తెలుగు పుస్తకం ఉండేదండి. ఆ తెలుగు పుస్తకంలో మాకు ప్రశ్నలు జవాబులు అయితే తెలియదు, కానీ తెలుగు బుక్లో రోజుకు ఒక పేరా ఇచ్చేసి ఒక అదిగో అల్లదిగో గిరివాసుడు, అదిగో అల్లదిగో గిరివాసుడు, 10,000 మంది విద్యను బోధించిన మహనీయుడు, విద్యను బోధించిన మహనీయుడు. అదిగో అదిగో గిరివాసుడు, కోవిల స్వరములు కొండల బాధన మహనీ. నమస్కారాలు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చినటువంటి మండల విద్యాధికారులకి పేరు నమస్కారాలండి. మరి అందరూ 2000 చెప్పుకొచ్చారు. సార్ అయితే 38 సంవత్సరాల క్రితం చెప్పుకొచ్చారు. నేను ఒక 24 సంవత్సరాల వరకు వెళ్దాం అనుకుంటున్నాను. పాఠశాలకు చేసినటువంటి మండల విద్యాశాఖ అధికారి వారు మనోటి వారికి మరి సీనియర్ పదవి తరఫున గ్రేణి గారు అయినటువంటి మహారాజు గారికి, అలాగే వారి సత్యమణి గారికి నమస్కారాలు అండి. ఉపాధ్యాయులందరికీ, నాతోటి ఎంఈఓ గారికి నమస్కారాలు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇన్నాళ్ళు నేను చాలా రిటైర్మెంట్ ఫంక్షన్ చూశాను, కానీ మరి రాజుగారి రిటైర్మెంట్ ఫంక్షన్ నాకు చాలా అధికారులు ఎంఈఓ అన్న గారికి, అదే ఎంఈఓ గారికి నా యొక్క కృతజ్ఞతలండి. ఈరోజు ఫీల్ అయ్యాను. తర్వాత అన్ని స్కూల్స్లో కూడా బాగుంది. అయితే ఒకసారి సార్ దగ్గరికి వచ్చాను. స్టార్టింగ్ వచ్చినప్పుడు హై స్కూల్ సార్ ఎలా మాట్లాడతారు అనుకున్నాను, కానీ చాలా బాగా మాట్లాడారు సార్. అంతా కూడా మంచిగా హ్యాపీగా గడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మరి మన మండల విద్యాధికారి ఎంఈఓ 1 శ్రీ శ్రీనివాసరావు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పండగ వాతావరణంలో మన జీడబ్ల్యూ ఆశ్రమం స్కూల్ బాయ్స్ జరిగేటటువంటి పదవి విరమణ రాజు గారు మరి మనకి పదవి విరమణ చేయబోతున్నారు. మరి ఈ కార్యక్రమానికి మన జీడబ్ల్యూ ఆశ్రమం స్కూల్ గార్డ్స్ అక్కడ కూడా పనిచేసేటప్పుడు మనం ధైర్యంగా ఫేస్ చేయగలిగారు. చక్కగా క్లీన్ చిట్తో అక్కడ హెచ్ఎం గారిది కానీ ఎటువంటి అక్కడ పర్యవేక్షణ లోపం అనేది లేదు అనేటటువంటిది ఫైనల్గా వచ్చింది. అక్కడ సాధారణంగా ఏంటంటే ఇమీడియట్గా సస్పెన్షన్ లేకపోతే ఇంకోటో రకరకాలుగా మనకి ఇదవుతూ ఉంటుంది. ఎంతమంది విలేకరులు వెళ్ళినా ఎంత ప్రెజర్స్ వచ్చినా సరే నిలబడి మనం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అది నేను రాజు గారిలో గమనించడం జరిగింది. మరి అందుకనే ఈరోజు అంత హెల్దీగా మనకి 38 సంవత్సరాలు మరి సక్సెస్ఫుల్గా సర్వీస్ని సింపుల్గా జరుగుతుంది అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఫోన్ వచ్చేసరికి మేము బయలుదేరి రావడం. రుణ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సందర్భంగా సింపుల్గా ముగించేస్తున్నాను నేను. అయితే మా అన్నయ్య అంటే మా ఊరికి అందరికీ అన్నయ్య. మా బ్యాచ్ మా నాన్నగారు ఈ స్థితికి మేమందరం రావడానికి మా నాన్నగారు మా అమ్మ. మీరు ఎంత లేట్ అవుతుందో మీటింగ్ అయిపోయి ఉంటుందని మీరు టెన్షన్గా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత దంపతులు
మంత్రుల్ని ఇద్దరిని చూసిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. రాజుగారికి బట్లు చెప్పే అవకాశం ఉండకూడదు. వేదికను అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి, వారి సతీమణికి, ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకి, మా తోటి సిబ్బంది అందరికీ నమస్కారాలు. నేను ఇక్కడికి డిప్యుటేషన్ మీద ఈ సంవత్సరం రావడం జరిగిందండి. అయితే రాజుగారి గురించి నేను వినేవాడినండి. వారు హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకున్నప్పుడు ఐటీడీలో అక్కడే ఉన్నాను, చూశాను. వీరు మంచి దిట్ట అన్నప్పుడు విన్నాను అనమాట, చిన్నవాడిని నేను. మరి ఇద్దరులో మరి ఎవరు ముందుగా దండేస్తారో వాళ్ళే గెలిచినట్టు. నుంచొని మరి దండలు మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. సిబ్బంది, పాఠశాల సిబ్బంది కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. మరి పాఠశాల సిబ్బంది మరి వారిద్దరికి దుస్సాల్వాతో సన్మానం చేయవలసి. మరి గంధాన్ని కూడా చూడవలసిందిగా కోరుతున్నాం. మరి గంధం కూడా చూడవలసిందిగా కోరుతున్నాం. మరి గంధం కూడా పోస్తున్నారండి. మరి సన్మాన గ్రహీత దంపతులకు గంధాన్ని కూడా పోస్తున్నారు. తర్వాత తదుపరి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారండి పాఠశాల తరఫున. పాఠశాల సిబ్బంది అందరూ మరి వేదికపై వచ్చి జీలుగుమల్లి పాఠశాల సిబ్బంది అండి, జీలుగుమల్లి పాఠశాల సన్మానించవలసిందిగా కోరుతున్నాం. స్టాఫ్ అందరూ రండి వేదికపై. పట్టు వస్త్ర వెండి పండ్లు, పట్టు వస్త్ర వెండి గంటాభరణములు సమర్పిస్తున్నారండి. వాటిని దంపతులు ఇద్దరు కూడా సేకరించవలసిందిగా కోరుతున్నాం. సన్మాన పత్రం పత్రాన్ని కూడా పాఠశాల తరఫున అందించవలసి. గంటాభరణలు సమర్పిస్తున్నారండి. ఓకే బా లైవ్ జరిగింది. అలాగే విద్యార్థుల ప్రతినిధుల సన్మానం. మరి విద్యార్థుల తరఫున కూడా మరి పాఠశాల విద్యార్థులతో దంపతులిద్దరికీ మరి సన్మానం చేస్తారు. వాళ్ళకి మెమెంటో కూడా అందిస్తున్నారండి విద్యార్థులు. మరి చిరంజీవులను కూడా ఇరువురు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
ఆన్లైన్